హలో సో నేను మీ ఎంఎంజే ఫ్రెండ్స్ టైటిల్ సంస్థ కదా. ఇంటర్లింక్కి సంబంధించి వీసా కార్డ్ ఎప్పుడు రాబోతుంది అని చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ ఇంటర్లింక్కి సంబంధించి వీసా కార్డ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మన ఇండియాలో వీసా కార్డ్ ఎప్పుడు వచ్చింది, మాస్టర్ కార్డ్ ఎప్పుడు వచ్చింది అండ్ రూపీ కార్డ్ ఎప్పుడు వచ్చింది. మన ఇండియాలో ఎక్కువ శాతం యూజ్ చేసే కార్డ్స్ ఇవే అనమాట, మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అండ్ రూపీ కార్డ్. సో ఫస్ట్ వీసా కార్డ్ అయితే వచ్చింది మన ఇండియాలోకి. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఏటీఎం మిషన్స్ తీసుకొచ్చారనమాట. అప్పుడు యుఎస్ కంట్రీ వాళ్ళతో టైప్ అయి ఈ టెక్నాలజీ తీసుకురావాలి అని నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ వాళ్ళు యుఎస్ కంట్రీతో టైప్ అయి ఫస్ట్ వీసా కార్డ్ వాళ్ళతో మాట్లాడి ఏటీఎం మిషన్స్ అయితే తీసుకొచ్చారనమాట. సో దాని ద్వారా అమౌంట్ విత్డ్రా చేయాలంటే ఒక కార్డ్ కావాలని వీసా కార్డ్ అయితే తీసుకొచ్చారు. 45 సంవత్సరాల కిందట మన ఇండియాలోకి వీసా కార్డ్ అయితే వచ్చింది. ఆ తర్వాత 35 సంవత్సరాల తర్వాత మాస్టర్ కార్డ్ అయితే వచ్చింది అనమాట. సో ఈ రెండు కార్డ్స్కి మనము ఇయర్లీ మంత్లీ ఛార్జెస్ అయితే ఉంటాయి. అంటే వీసా కార్డులో, మాస్టర్ కార్డులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ప్లాటినం, గోల్డ్, సింప్లీ కార్డ్స్ ఇలా ఉన్నాయి అనమాట. సో ఒక్కొక్క కార్డ్కి ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అయితే ఉంటుందన్నమాట. మామూలు సింప్లీ కార్డ్కి మనము పర్ డే వచ్చేసి 40,000 మాత్రమే విత్డ్రా చేయగలుగుతాం. అదే గోల్డ్ కార్డ్ ద్వారా కానీ, ప్లాటినం కార్డ్ ద్వారా కానీ ₹1,00,000 దాకా మనం ఏటీఎం మిషన్ ద్వారా విత్డ్రా అయితే చేయవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి మంత్లీ ఛార్జెస్, ఇయర్లీ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో అనవసరంగా పే చేయాలి కదా అనేసి మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ వాళ్ళు రూపే కార్డ్ అయితే తీసుకొచ్చింది. సో ఈ రూపే కార్డులో వచ్చేసి మనకు క్రెడిట్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది అనమాట. సో ఇండియాలో ఎక్కువ శాతం ఈ రూపే కార్డే ఎక్కువ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. సో అర్థమైందిగా. సో వీసా అండ్ మాస్టర్ కార్డ్ వచ్చేసి సో అదర్ కంట్రీలో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. వీసా కార్డ్ వచ్చేసి ఎక్కువ శాతం సో అన్ని కంట్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. మాస్టర్ కార్డ్ వచ్చేసి మనకు కొన్ని కంట్రీస్లో పనిచేయదు, కొన్ని కంట్రీస్లో పనిచేస్తుంది మాస్టర్ కార్డు. సో వీసా కార్డ్ అలా కాదు, వరల్డ్ వైడ్ అన్ని కంట్రీలో మనము వీసా కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా, సో ఆన్లైన్ షాపింగ్ చేయాలన్నా, ఆఫ్లైన్ షాపింగ్ చేయాలన్నా, సో ఏ కంట్రీకి వెళ్ళినా సో వీసా కార్డ్ అనేది వర్క్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళు వీసా కార్డ్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ప్రతి కంట్రీలో వీసా కార్డ్ అనేది వర్క్ అవుతుంది కాబట్టి. సో మాస్టర్ కార్డు, రూపే కార్డ్ అనేది మనకు పనిచేయదు. వీసా కార్డ్ అయితే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మనం సో ఈజీగా వర్క్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా మీకు కార్డ్స్ గురించి. సో అందుకని వీసా కార్డ్ అయితే తీసుకొస్తున్నారు. సో మన ఇండియాకి సంబంధించి రూపే కార్డ్ అయితే ఉంది కదా, ఈ రూపే కార్డ్ వచ్చేసి మనము సో అదర్ కంట్రీలో యూజ్ చేయలేం, వర్క్ అయితే అవ్వదు. కేవలం మన ఇండియా వరకే వర్క్ అవుతుంది. సో ఇండియా దాటిన తర్వాత ఈ రూపే కార్డ్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే ఛార్జెస్ లేకుండా తీసుకొచ్చారనమాట. ఇయర్లీ ఛార్జెస్, మంత్లీ ఛార్జెస్ అనేది మన రూపే కార్డ్కి ఉండదు. వీసా కార్డ్కి, మాస్టర్ కార్డ్కి మంత్లీ ఛార్జెస్, ఇయర్లీ ఛార్జెస్ అయితే ఉంటాయి అనమాట. సో అర్థమైందిగా. త్వరలో ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో ఎవరెవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇంటర్లింక్ అప్లికేషన్లో వర్చువల్ డిజిటల్ కార్డ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఆ కార్డ్ ద్వారా మనము ఆన్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. అక్కడ కార్డ్ మీద మీ పేరు అయితే ఉంటుంది, అలాగే మీ ఐడి అయితే ఉంటుంది. ఐడి ఏది, ఇంటర్లింక్కి సంబంధించి ఐడి అయితే ఉంది కదా, ఆ ఐడి అయితే ఉంటుంది, మీ పేరు అండ్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది అనమాట. సో దాని ద్వారా మనము ఈజీగా ఆన్లైన్ షాపింగ్ అయితే చేయవచ్చు. సో ఈ కార్డ్స్ ఎలా తీసుకొస్తారు, ఎలా యూజ్ చేసుకోవాలి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మనము వీసా కార్డ్, మాస్టర్ కార్డ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఆఫ్లైన్లో స్టోర్కి అయితే వెళ్ళి సో అక్కడైనా మనం స్వైపింగ్ అయితే చేసి యూజ్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ ఉంటే కనుక, వర్చువల్ డిజిటల్ కార్డ్ ఉంటే కనుక సో మనం ఆన్లైన్ షాపింగ్ మాత్రమే చేయడానికి పనిచేస్తుంది. కానీ సో మనం ఫిజికల్గా ఎక్కడైనా స్వైపింగ్ చేయాలి, ఏటీఎం మిషన్ ద్వారా అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవాలి అంటే కనుక సో ఇక్కడ పనిచేయదు. ఫిజికల్ కార్డు మన చేతిలో ఉంటేనే ఆన్లైన్ షాపింగ్ కానీ, ఆఫ్లైన్ షాపింగ్ కానీ చేసుకోవచ్చు ఈజీగా. సో అర్థమైందిగా. ఈ కార్డులో పేమెంట్ ఎలా టాప్అప్ చేసుకోవాలి, పేమెంట్ సిస్టమ్ ఎలా తీసుకొస్తారంటే వీళ్ళు సో ఫస్ట్ మనకు ఇంటర్లింక్ అప్లికేషన్లో మనకు ఈ వర్చువల్ డిజిటల్ కార్డ్ అయితే తీసుకొస్తారు కదా. సో అందులో మనము డాలర్స్ టాప్అప్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్స్ కావచ్చు, ఇథెరియం కావచ్చు, అదర్ టైప్ ఆఫ్ కాయిన్స్ కావచ్చు, ఇంటర్లింక్ కాయిన్స్ కావచ్చు. సో లిస్టింగ్ అయినా ఏ కాయిన్స్ అయినా కానీ సో అందులో టాప్అప్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అనుకుంటున్నాను ఇలాంటి ఆప్షన్ తీసుకొస్తారేమో అని. ఇంటర్లింక్ కాయిన్స్ ఒకటే కాదు, వేరే అదర్ ఏ కాయిన్స్ అయినా, అర్థమైందిగా, వేరే అదర్ ఏ అసెట్ అయినా ఇంటర్లింక్ వీసా కార్డులో మనం టాప్అప్ చేసుకొని అదర్ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఈజీగా క్రిప్టో ద్వారా మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము ఏ కంట్రీకి వెళ్ళినా కానీ ఇక్కడ ఇంటర్లింక్ వీసా, ఈ క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ రేపు వచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయవచ్చు అండ్ ఆఫ్లైన్ ద్వారా కూడా షాపింగ్ చేయవచ్చు కదా. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ తీసుకొస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా మనము ఇక్కడ ఆఫ్లైన్లో కానీ, ఆన్లైన్లో కానీ మనం పేమెంట్ చేసినప్పుడు
మన దగ్గర ఉన్న ఫండ్ మొత్తం ఆటోమేటిక్గా అందులో టాపప్ చేసుకున్న తర్వాత కట్ అవుతుంది కదా. కట్ అయిన తర్వాత జిఎస్టీ ఇంక్లూడింగ్ చేసి కట్ అవుతుందా లేదా సపరేట్గా జిఎస్టీ పే చేయాల్సి వస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే వాలెట్ టు వాలెట్ అనేది పేమెంట్ ఎవరు చేయరు ఇంకా. సో ప్రతి ఒక్కరూ ఇంటర్లింక్ వీసా కార్డ్ మాత్రమే ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇందులో డాలర్స్ టాపప్ చేసుకోవచ్చు, ఇంటర్లింక్ ఐటీఎల్జీ టాపప్ చేసుకోవచ్చు, ఐటీఎల్ టాపప్ చేసుకోవచ్చు, బిట్కాయిన్, ఇథీరియం ఏదైనా టాపప్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా, క్రిప్టో అసెట్ మొత్తము ఏదైనా ఇందులో టాపప్ చేసుకొని మనం ఈజీగా ఏ కంట్రీకి వెళ్ళినా కానీ సో ఈ ఇంటర్లింక్ వీసా కార్డ్ అనేది ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇది జిఎస్టీ లేకుండా తీసుకొస్తారా, ఇంక్లూడింగ్ జిఎస్టీతో తీసుకొస్తారా అనేది చూడాలి. సో అర్థమైందిగా, ఇంటర్లింక్కి సంబంధించి వీసా కార్డు ఫస్ట్ ఇంటర్లింక్ అప్లికేషన్లోనే మనకు సో వర్చువల్ డిజిటల్ కార్డ్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకు కావాలి అంటే కనుక అప్లై అయితే చేసుకోవాలి. సో అర్థమైందిగా, అప్లై చేసుకుంటే కనుక సో మన ఇంటికి అయితే వస్తుంది ఫిజికల్ కార్డు. అప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయవచ్చు, ఆఫ్లైన్ షాపింగ్ అయితే చేయవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మన ఇంటర్లింక్ అప్లికేషన్లో ఈ వర్చువల్ వీసా డిజిటల్ కార్డు ఎప్పుడు వస్తుంది అని చాలామందికి డౌట్ అయితే రావచ్చు. సో త్వరలో రాబోతుంది అనమాట. జనవరిలో 100% ఈ కార్డ్ అయితే వచ్చేస్తుంది. సో ఆ తర్వాత మనకు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొస్తారు. అప్లై చేసుకుంటే సో ఇక్కడ మనము ఫిజికల్ కార్డ్ మాదిరిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడైనా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందిగా, జనవరిలో మనకు ఇంటర్లింక్కి సంబంధించి వీసా కార్డ్ రాబోతుంది. అది కూడా ఫస్ట్ వర్చువల్ డిజిటల్ కార్డ్ అయితే తీసుకొస్తారు. ఆ తర్వాత ఫిజికల్ కార్డ్ కావాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే చాలామంది ఇంటర్లింక్కి సంబంధించి టోకన్స్ ఎప్పుడు వెరిఫైడ్ అవుతాయి, ఎప్పుడు సేల్ చేసుకోవాలి, చాలామంది అది తెలుసో తెలియకో పాపం ఇంటర్లింక్ కాయిన్స్ చెప్పకుండా మా దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయి, మా దగ్గర పై కాయిన్స్ ఉన్నాయి, మీరు వీడియోస్లో చెప్తున్నారు కదా ఈ కాయిన్స్ తీసుకుంటామని, మా దగ్గర ఆ కాయిన్స్ ఉన్నాయి అనేసి తీరా స్క్రీన్ షాట్ పెట్టండి అని చెప్తే మొత్తం ఇంటర్లింక్కి సంబంధించి స్క్రీన్ షాట్లు అయితే పెడుతున్నారు. ఒక్కొక్కరు 5,000 ఉన్నాయి, 3,000 ఉన్నాయి, 4,000 ఉన్నాయని చెప్తారు. పై కాయిన్స్ బిట్ కాయిన్స్ చెప్తారు. తెలియక పాపం వీళ్ళకి తెలియక, సార్ మీరు చెప్పిన వీడియోస్లో కాయిన్స్, సార్ మీరు చెప్పిన కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు కొంటామంటున్నారు కదా, సో మా దగ్గర ఉన్నాయి అవి అయితే ఏ కాయిన్స్ ఉన్నాయంటే బిట్ కాయిన్స్ ఉన్నాయని చెప్తారు కొంతమంది. ఇంకొంతమంది పై కాయిన్స్ మా దగ్గర ఉన్నాయి సార్ మీరు కొంటారా అని చెప్తారు. కొంటామని చెప్తే తీరా స్క్రీన్ షాట్ పెట్టండి అవైలబుల్ బ్యాలెన్స్లో ఎన్ని ఉన్నాయని చెప్తే సో ఇంటర్లింక్ కాయిన్స్ పెడుతున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంటర్లింక్కి సంబంధించి ప్రాజెక్టు ఇంకా ఎకోసిస్టమ్ డెవలప్మెంట్లోనే ఉంది. అర్థమైందిగా, ఇంకా ఈ కాయిన్స్ వెరిఫైడ్ అయితే కాలేదు. వెయిట్ చేయండి, 2 months వెయిట్ చేయండి. ఇంకా ఫిబ్రవరిలో మనకు రావచ్చు. వెరిఫైడ్ అయిన తర్వాత మనం ఎవరికైనా సేల్ చేసుకోవచ్చు. అది ఎలా సేల్ చేసుకోవాలి, అది ఎలా అమ్మాలి అనేది నేను క్లియర్గా వీడియో అయితే చేసి పెడతా. సో ఆ ప్రకారం మీరు ఈజీగా మీకు నచ్చిన వాళ్ళకు అమ్ముకోవచ్చు. ఓకే, ఎవరు ఎక్కువ ప్రైస్ ఇస్తే వాళ్ళకు అమ్ముకోండి. సో హోల్డ్ చేసి పెట్టుకోవాలి. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మనం అలాగే పెట్టుకుంటాము. మంచి ప్రైస్ వచ్చిన తర్వాత సేల్ చేసుకుంటామంటే సో అలా అయినా మీరు హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో అర్థమైందిగా, అండ్ చాలామంది వెరిఫైడ్ అయిన తర్వాత లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, ఫ్యూచర్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. ఫ్యూచర్ వాల్యూ చెప్పాను కదా, నిన్న వీడియోలో అయితే చెప్పాను. ఫ్యూచర్ వాల్యూ $3 వరకు, ఒక $4 వరకు రీచ్ అయితే అవుతుంది. అది ఫ్యూచర్ వాల్యూ. సో అర్థమైందిగా, అలాగే లిస్టింగ్ ప్రైస్ వచ్చేసి $50 నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. ఎక్కువ అయితే పెట్టుకోమాకండి. ఓకే, $50 నుంచి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. నేనైతే $50, $1 లోపు నా ఎక్స్పెక్టేషన్ అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు నాకు తెలిసి. అది మీ ఇష్టం, ఎంతైనా పెట్టుకోండి. నేనైతే నా ఎక్స్పెక్టేషన్ అయితే $1 లోపు లిస్టింగ్ ప్రైస్ అయితే అనుకుంటున్నాను. సో $1 లోపు లిస్టింగ్ అయితే మా దగ్గర 5,000, 10,000, 50,000, లక్షలు ఉన్నాయి కదా అని అనుకుంటూ ఉంటారు. సో ఆ కాయిన్స్ మొత్తం మీకు వెరిఫైడ్ అవ్వదు. అందులో పర్సెంటేజ్ వేస్గా వీళ్ళు వెరిఫైడ్ చేస్తారు. పై నెట్వర్క్ ప్రాజెక్ట్లో 4 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి, 2 సంవత్సరాల నుంచి ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకు అర్థమైపోతుంది. ఎందుకంటే మైగ్రేషన్ చేసిన తర్వాత వెరిఫైడ్ కాయిన్స్ ఎన్ని వచ్చాయి, అన్వెరిఫైడ్లో ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్ఫర్బుల్లో ఎన్ని ఉన్నాయి, సేమ్ ఇందులో కూడా అలాగే తీసుకొస్తారనమాట. వెరిఫైడ్ అయిన కాయిన్స్ మాత్రమే మనం సేల్ చేయగలం. ఇక్కడ మైన్ చేస్తున్న కాయిన్స్ మనం సేల్ చేయలేము. ఇవన్నీ మనకు వెరిఫైడ్ అవ్వదు. సో ఇందులో పర్సెంటేజ్ వేస్గా మాత్రమే వెరిఫైడ్ అవుతాయి. సో అర్థం చేసుకోండి, అన్నీ వెరిఫైడ్ అవుతాయి కదా, లక్షలు వస్తాయి కదా అని మీరు ఊహల్లో బతకమాకండి. ఇది గుర్తుపెట్టుకోండి, అన్నీ వెరిఫైడ్ అవ్వదు, కొన్ని మాత్రమే అవుతాయి. ఒక 1000 ఉన్నాయి అనుకోండి మీ దగ్గర, ఒక 25, 30 అవుతాయి అంతే. ఒక 50 కాయిన్స్ అవుతాయి అనుకోండి అంతే. నా ఎక్స్పెక్టేషన్ అబ్బా నేను చెప్తున్నాను. సో అర్థమైందిగా, లిస్టింగ్ ప్రైస్కి సంబంధించి ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ పెట్టుకోమాకండి. ఒక $50, $1 లోపే మీరు ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేటింగ్స్ అయితే మా ఛానల్ వస్తుంటాయి.